ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరు శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామమును సన్నుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన ఎన్నెన్నో ఉపకారములు, ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాల్లో. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన యొక్క కరుణ కటాక్షములతో మన హృదయములను తృప్తిపరిచే దేవుడు, మేలుతో హృదయాలను తృప్తిపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఒక పరిశుద్ధ నామాన్ని సన్నుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. రారాజుగా దేవా, త్వరలో రాబోచున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవాని సహాయానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవై, మహోన్నతుడవై దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో గగనము విడిచి మా మధ్యకు దిగి వచ్చే గొప్ప దేవుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో దేవా, మేము ఊహించలేని సంగతులను దేవా, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతాలను దేవ జరిగించిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా హృదయపూర్వకంగా దేవా, అయ్యా నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు దాయిచ్యమడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, ఆ ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నీ ఆధీనంలో ఉంచుకొనుచున్నానయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకొనుచున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాల బట్టి దేవా, మా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటూ దేవా నీ సన్నిధిలోకి అడుగుపెట్టే భాగ్యం మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక దేవా, నీ కృపలో దయలో దేవా మమ్మల్ని గతించిన కాలమంతా కాచి కాపాడి దేవా. అయ్యా ఇదిగో తండ్రి, టెహిల్లాకి దేవా 2 సంవత్సరాలు నింపినది వేడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సెకండ్ యానివర్సరీ చేసుకుంటుండగా దేవా, అయ్యా ఈ టెహిల్లా గృహాన్ని దీవించి ఆశించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. స్తుతి గృహంగా చేసుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, రాజాది రాజువే దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సేవకుని జ్ఞాపకం చేసుకున్న దేవా, గొప్ప విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తన ఉద్యోగ విషయంలో, తన చేతి పనుల్లో దేవా, అయ్యా తనకిచ్చిన దానిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి స్థిరపరిచి దేవా 20 సంవత్సరాలు దేవా, అయ్యా ఇదిగో నువ్వు ఆయుష్ అనుగ్రహించిన కొందనాలు చెల్లిస్తున్నారు. తన జీవిత కాలం అంతట్లో దేవా, తన పరిపాట్ల అన్ని విషయాల్లో దేవా ఎక్కడంత ఎత్తైన కొండకి ఎక్కించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలను విడువక దేవా, ప్రధానులతో కూర్చుండి పెట్టడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దరిద్రులను, పేదలను దేవా లేవనెత్తువాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో యెహోవాను సన్నుతించే వారిగా దేవా, సూర్యోదయం మొదలుకొని దేవా సూర్య అస్తయం వరకు దేవా నిన్ను కొనియాడి గణపరిచే భాగ్యము దేవా, అయ్యా నీ బిడ్డకు అనుగ్రహించిన దానికే వందనాలు చెల్లిస్తున్నాను. తన ఉద్యోగం అంతట్లో దేవా నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇక ముందు కూడా దేవా నీ ప్రసన్నత, నీ సన్నిధిని బిడ్డకు అనుగ్రహించవచ్చున్నారు. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. వారి జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయము దేవా ఆరాధనంతట్లో నడిపించమని, నీ కృపలో దయలో దేవా నిన్ను గణపరిచే భాగ్యం నాకు, మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి నా ఉద్యోగ జీవితంలో 20 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకుని దేవుని యొక్క కృపను, ఆయన సమయోచితమైనటువంటి సహాయమును గడిచిన 20 సంవత్సరాలుగా దేవుడు అనుభవించడానికి నన్ను అనుగ్రహించినటువంటి ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ డిసెంబర్ 8వ తేదీ 2 ప్రత్యేకమైనటువంటి విషయాలతో దేవుడు మమ్మల్ని దీవించాడు. ఒకటి, నా ఉద్యోగ జీవితం 2020
5 డిసెంబర్ 8వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. అలాగే దేవుని నామముతో ఆయన పేరు పెట్టబడినటువంటి ఈ తెహీలా అనే గృహము 2వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం. ఈ సందర్భంగా దేవాది దేవునికి నేను హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆరాధనలో నీతో నా జీవితం సంతోషమే అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కలలైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం, కలనైన మరువను నిన్ను నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు,
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే. అవును ప్రభువా, నీతో మా జీవితము ఎంతో సంతోషకరము, ఎంతో మాధుర్యము. దేవా, అనుక్షణము అనుదినము మా ఎడల నూతనముగా నీకు వాత్సల్యము పుట్టుచున్నందుకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. హల్లెలూయా. దేవా, భీకర ధ్వనిగల మార్గముల గుండా మేము వెళ్ళినప్పటికీ, గాఢాంధకారపు లోయలలో మేము సంచారము చేసినప్పటికీ మమ్ము స్నేహించిన దేవుడు, మమ్మలను ప్రేమించిన దేవుడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మమ్మల్ని స్నేహించి ప్రేమించి దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా సంతోషములో దేవా, మా శ్రమలో, మా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. కష్టమైన, శ్రమ అయినా, శోధనైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, భూమి మీద ఉన్నవైనను రాబోవైన దేవా, నీ ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాయలేదు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప ప్రేమను బట్టి నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశములో నుండి అభాగ్యులమైనటువంటి మా వైపు దృష్టించి నీ కను దృష్టి మా మీద నిలిపి దేవా మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మమ్మల్ని నీలో అనుదినము బహుగా ఫలింప చేయుటకై నూతన కృపలతో మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన తలాంతులను బట్టి, నీవిచ్చిన ఆశీర్వాదములను బట్టి, నీవిచ్చిన కృపను బట్టి, 20 సంవత్సరముల నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కృతజ్ఞత నిండిన హృదయాలతో దేవా, ఈ రోజు నీ పాద సన్నిధిలోకి మేము అందరము చేరి ఉన్నాం ప్రభు. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. ఉదయమున నీ యొక్క కృపను, ప్రతి రాత్రి నీ యొక్క విశ్వాస్యతను 10 తంతుల సితారాతో స్వరమండలముతోను ఆయనను స్తుతించుట మంచిది అని నీ వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభువా, మంచి దేవుడవు ఈ లోకంలో నీ ఒక్కడవే, మంచి వాడవు నీ ఒక్కడవే, మేలు చేయువాడవు నీ ఒక్కడవే నాయనా. దరిద్రులను లేవనెత్తు వాడవు నీ ఒక్కడవే, పేదలను ఉద్ధరించు వాడవు నీ ఒక్కడవే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప ప్రేమను బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగును మీ కృప సమృద్ధిగా దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. In English, with your help, Aaron, with your help, I can advance against a troop.
With my God, I can scale a wall. Bhajan Sanhita 18:29. क्योंकि तेरी सहायत से मैं सेना सेना पर ध्वव करता हूँ और अपने परमेश्वर की सहायता से शर्पणा को లంద్ जाता हूँ. ఆమేన్. Amen. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, అనునిత్యము మమ్మల్ని ప్రేమించేటటువంటి దేవుడవు. నీ ప్రేమ ఎన్నటెన్నటికీ కూడా తరిగిపోని ప్రేమ. ఆమేన్. తల్లి నిన్ను ప్రేమించిన దానికంటే, ఒకని తండ్రి వానిని ఆదరించిన దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమించెదను, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు. ఆమేన్. ఈ లోకంలో నీకన్నా నమ్మదగిన దేవుడు, నీకంటే ఎక్కువగా ప్రేమించగలిగే దేవుడు ఇంకెవరూ లేరు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ రాత్రి నీ పాదముల చెంతకు కృతజ్ఞత నిండిన హృదయాలతో మేమందరము చేరిపోయాం తండ్రి. ఆమేన్. దేవా, మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యమును బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని దేవా మా ప్రాణముతో మేము చెప్పులాగున తండ్రి, మా ప్రాణాత్మ శరీరములు కృతజ్ఞతతో నీ మందిరములో చేరి ఉండగా ఆమేన్. కొద్ది నిమిషములు మాతో మాట్లాడండి తండ్రి. మా ప్రాణములు ప్రభువా మరి సేద తీరడానికి, తెప్పరిల్లడానికి, ఉజ్జీవించబడడానికి అవసరమైనటువంటి మీ శక్తి కలిగిన మాటలు, మీ బలమైనటువంటి మాటలు, మీ జీవపు మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని నీ దీన దాసుడను ప్రభువా, నిష్ప్రయోజకుడనైనటువంటి నన్ను, పనికిరాని పాత్రగా ఉన్న నన్ను పనికొచ్చేటటువంటి పాత్రగా మార్చుకుని 20 సంవత్సరముల పాటు నా ఉద్యోగ జీవితంలో నాకు ప్రతి దినము తోడయుండి మీ దయగల హస్తాన్ని నా మీద ఉంచి ప్రతిదినము మీ కృపతో మీ కరుణతో నన్ను దీవించి ఆశీర్వదించి 2 దశాబ్దాల నా ఉద్యోగ జీవితంలో తరచి చూస్తే దేవా నీ మంచితనమే కనబడుతుంది, నీ ప్రేమే కనబడుతుంది, నీ కృప కనబడుతుంది, నీ దయ కనబడుతుంది తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఉద్యోగము విత్తము యెహోవా ఇచ్చు బహుమానములు. అవును తండ్రి, ధనము, ఉద్యోగము ఇవన్నీ కూడా మీరు ఇస్తేనే, ఆశీర్వాదము, ఐశ్వర్యము మీరు అనుగ్రహిస్తేనే. ఈ రాత్రి దేవా మీ యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో మేమందరము చేరి ఉండగా మీ సహాయం దయచేసి కొద్ది నిమిషములు దేవా మా ఆత్మలను నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విత్ మై గాడ్ ఐ కెన్ స్కేల్ ఎ వాల్. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే దేవుని యొక్క సహాయం. మనం ఎంత బలవంతులమైనప్పటికీ, మనం ఎంత తెలివితేటలు కలిగిన వారమైనప్పటికీ, మనం ఎంతటి ఇంటలెక్చువల్స్ అయినప్పటికీ కూడా దేవుని సహాయము గనక మనకు లేకపోతే మనము ఏమీ చేయలేని వారముగా మిగిలిపోతాం. అందుకే
మరి దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ సహాయము నాకు కావాలి. నీ సహాయము వలన నేను సైన్యములను జయించగలుగుతాను. నీ సహాయము వలన నేను ప్రాకారములను దాటగలుగుతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సహాయముతో ఈ భూమి మీద మనము ఏమైనా చేయగలుగుతాం. అందుకే అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా దావీదును తప్పించిన దినమున దావీదు రచించినటువంటి స్తోత్ర కీర్తన ఏమిటి అంటే 18వ కీర్తన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఈరోజు ఈ యొక్క కూడిక ఏదైతే ఉందో ఇది ఒక రకంగా కృతజ్ఞతా కూడిక. ప్రత్యేకించి దేవుడు మరి నన్ను పిలుచుకొని ఆయన తన రక్షణ భాగ్యమును నాకు దయచేసి, మరి రక్షణ పొందినటువంటి తొలినాళ్లలో ఉద్యోగం లేక ఎంతగానో మరి శ్రమ పడుతూ కుటుంబ పోషణకు కూడా కష్టమవుతున్నటువంటి ఆ తొలినాళ్లలో ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, దేవా నా చదువును బట్టి గాని, నా తెలివితేటలను బట్టి గాని నాకెవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. కేవలము నీ కృప చొప్పున నాకేదైనా ఒక ఉద్యోగాన్ని దయచేయి తండ్రి అని మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు 2005వ సంవత్సరము డిసెంబర్ 8వ తారీఖున నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఉద్యోగం. మరి ఆ ఉద్యోగములో ఒక చిన్న ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యి 2500 రూపాయల జీతానికి దేవుడు ఆ ఉద్యోగం ఇస్తే, మరి ఆ ఉద్యోగంలో నమ్మకముగా పనిచేస్తూ, మరి ఎక్కడ పని చేసినా కూడా, మొట్టమొదట నేను తెనాల్లో పనిచేసినప్పుడు మరి పగలంతా ఉద్యోగంలో పని చేసుకుని సాయంత్రం అయ్యేసరికి దేవుని మందిరానికి వెళుతూ, ఆదివారం పూట మరి ఆ పాస్టర్ గారికి సహాయకుడిగా ఉంటూ ఆ మైక్ సెట్లన్నీ మోసుకుని ఆయన ఎక్కడెక్కడైతే మీటింగ్స్ పెడుతూ, ఆయన ఎక్కడెక్కడైతే 2-3 చోట్ల మరి ఆయన ఆదివారపు మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళడం, దేవుని సేవకులతో కొంత సమయాన్ని గడపడం, దేవుని వాక్యములో కొంత సమయాన్ని గడపడం, నా నా నిరుపేద జీవితంలో నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని నేను చేస్తూ ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ భయంకరమైనటువంటి ఆ ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఉదయం వెళితే రాత్రి 10 అయ్యేంత వరకు కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉపవాసము చేస్తూనే, దేవునికి కన్నీరు విడుస్తూనే ఉద్యోగంలో నేను కొనసాగుతున్నప్పుడు దేవుడు ఆయన మహాకృప, ఆయన సహాయము వలన మనము సైన్యములను జయించగలుగుతాం. దేవుని సహాయము వలన మనము ప్రాకారములను దాటగలుగుతాం. మన శక్తితో, మన సామర్థ్యముతో, మన బలముతో మనము చేయలేనివి దేవుని కృపను బట్టి మనం చేయగలుగుతాం. మరి అట్లా నిరాడంబరంగా ప్రారంభమైనటువంటి, బహుదీనముగా ప్రారంభమైనటువంటి నా ఉద్యోగ జీవితం 2005వ సంవత్సరం డిసెంబర్ 8వ నెల, డిసెంబర్ 8వ తారీఖు, మరి ఈరోజు 2025వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు. దేవుని మహాకృపను బట్టి 2 దశాబ్దముల కాలం, 20 సంవత్సరముల కాలం ఏ ఉద్యోగంలో అయితే దేవుడు నన్ను
ఆయన కృపను బట్టి, ఆయన నన్ను ప్రేమించుటను బట్టి, నన్ను పిలుచుకొని ఆయన నాకిచ్చినటువంటి ఏ ఉద్యోగం అయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో మరి నేను నా నా భవిష్యత్తుని, నా కెరీర్‌ని నేను ప్రారంభించానో, మరి ఈ రోజుకి 20 సంవత్సరములు దేవుని మహాకృపలో నేను కంప్లీట్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్‌గా ప్రారంభించినటువంటి నా జీవితము ఈరోజు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఒక కంపెనీలో మరి కొన్ని రాష్ట్రాలకు అధికారిగా ఉండడానికి దేవుడు నా జీవితంలో చేసినటువంటి మహాకృపను బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి నేను వందనస్తుడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను దేవుని యొక్క కృపకు సాక్షిగా నేను నిలబడుతున్నాను. టుడే ఐ స్టాండ్ యాజ్ ఎ విట్నెస్ టు ద అన్ఫెయిలింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృప, ఆయన అన్ఫెయిలింగ్ గ్రేస్ కి ఒక సజీవమైనటువంటి సాక్ష్యముగా ఈరోజు నేను మీ ముందు నిలవబడగలుగుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Completing 20 years in my professional journey is not my strength, not my wisdom, not my capability and capacity, but purely His grace that carried me through every season. Praise the Lord, hallelujah. ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఇది నా బలముతోటో, నా శక్తితోటో, నా సామర్థ్యముతోటో, నా జ్ఞానముతోటో జరిగినది కాదు గాని కేవలము ఆయన కృప. It is only the glory of God. It is only the grace of God carried me through every season. ప్రతి సమయంలో ఈ 20 సంవత్సరముల కాలంలో దేవుని కృప నాకు తోడుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విలాపవాక్యములు 23వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనములు చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనములు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. Praise the Lord, hallelujah. Because of the Lord's great love, we are not consumed. His mercies are new every morning. ఆయన యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో దేవుడు తప్ప నమ్మదగిన వాడు ఇంకెవరూ లేరండి. హీఈస్ ద ఓన్లీ ట్రస్ట్వర్తీ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు, కృపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగని వాత్సల్యత, ఎండిపోయేటటువంటి వాత్సల్యత కాదు, ఒకరోజు ఉండి ఒకరోజు ఉండనటువంటి వాత్సల్యత కాదు. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించుచున్నాడంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక 20 సంవత్సరములు నా ఉద్యోగ జీవితంలో నేను నిర్మూలము కాకుండా దేవుని నామమునకు మహిమ తెచ్చేవాడిగా, దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా ఎదగడానికి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరుంటారు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నీ మీద నా మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ రెట్టింపగుచున్నది. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. మనుషుల యొక్క ప్రేమలు రోజు రోజుకి తగ్గుతాయి, కానీ దేవుని యొక్క ప్రేమ ఆయనను నమ్ముకున్న వారి మీద, ఆయన పిల్లల మీద అనుదినము నూతనముగా వాత్సల్యము ఆయనకు పుట్టుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఎడబాయని ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, మరి ఈ 20 సంవత్సరాలు కూడా ఆయన కృప నా జీవితంలో లేకపోయి ఉంటే నాకు అసలు ఇది సాధ్యమయ్యేదా? ఈ 20 సంవత్సరముల కాలంలో ఎంతో మంది నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, నాకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు, నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు, నాకు పైన అధికారులుగా ఉన్నటువంటి వారు ఈరోజు లేరు. ఈ సెక్టార్లో వారు లేకుండా కనుమరుగైపోయారు. నేను ఇంకా ఈ సెక్టార్లో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఇంకనూ నేను కొనసాగడానికి కేవలం ఆయన కృప. నా ఎడల ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యత అనుదినము నూతనం అవుతున్నటువంటి కారణమును బట్టి నేను ఇన్ని సంవత్సరాలు నా కెరీర్ లో నేను కంటిన్యూ అవ్వగలిగాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇఫ్ హిస్ మెర్సీస్ వర్ నాట్ న్యూ, మై కెరీర్ వుడెంట్ మూవ్ ఫార్వర్డ్. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన కృపయం. ఇట్ ఈస్ ఓన్లీ హిస్ మెర్సీ. ఇఫ్ హిస్ మెర్సీస్ వర్ నాట్ న్యూ, our career wouldn't move forward. Every morning, God gives new strength, new favor, new opportunities, and a new protection. Praise the Lord. Hallelujah. ఈ 20 సంవత్సరాల కాలంలో ప్రతి ఉదయము దేవుడు మనకు నూతన బలాన్ని దయచేస్తూ, నూతన కృపలను దయచేస్తూ, నూతన అవకాశములను దయచేస్తూ, నూతనమైనటువంటి ఆయన రక్షణను, ఆయన బలాన్ని దయచేస్తూ, అనుక్షణము అనుదినము యెహోవా చేత నీరు కట్టబడినటువంటి తోట వలె దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి ఈ 20 సంవత్సరముల ఉద్యోగ జీవితంలో నేను కెరీర్ పరంగా ఎదగగలిగాను, ఆధ్యాత్మికంగాను ఎదగగలిగాను, స్పిరిచువల్ గా నేను దేవునిలో బలపడడానికి కూడా దేవుని యొక్క కృప, అనుదినము ఆయన చూపించినటువంటి వాత్సల్యతే కారణమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా యొక్క ఈ 20 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఐ కెన్ సే దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ స్టేజ్. ప్రతి దశలో కూడా దేవుని యొక్క మరి ఆ కృప, దేవుని యొక్క సహాయం నాకు తోడుగా ఉంది. దావీదు చూడండి, ఎలా అయితే మరి ఒక గొర్రెల కాపరిగా ప్రారంభమయ్యాడు, కానీ మహారాజుగా మారగలిగాడు. ప్రారంభం చిన్నదైనప్పటికీ కూడా కృప మనలను అనూహ్యమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. యువర్ బిగినింగ్ మే బి హంబుల్. చిన్న ఉద్యోగం, చిన్న వృత్తి నువ్వు ప్రారంభించి ఉండొచ్చు. యువర్ బిగినింగ్ మే బి వెరీ హంబుల్. చాలా దీనమైనటువంటి, తగ్గింపు కలిగినటువంటి ప్రారంభాన్ని నువ్వు కలిగి ఉండవచ్చు. బట్ గ్రేస్ ఆఫ్ గాడ్ లిఫ్ట్స్ యూ టు లెవెల్స్ యూ నెవర్ ఇమాజిన్డ్. నీ జీవితంలో ఊహించినంత ఎత్తుకి, నీవెన్నడూ కూడా కలలో కూడా అనుకొనని ఎత్తుకు దేవుడు నిన్ను తీసుకెళ్ళగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయనకిష్టులైన వారికి, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా 20 సంవత్సరముల ఉద్యోగ జీవితాన్ని నేను ఒకసారి ఆలోచించి చూస్తే, జస్ట్ లైక్ డేవిడ్, గాడ్ ఇంక్రీజ్డ్ మీ స్టెప్ బై స్టెప్, రోల్ బై రోల్, రెస్పాన్సిబిలిటీ బై రెస్పాన్సిబిలిటీ. దేవుడు నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా మరి నా ఉద్యోగ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ వ్యక్తి యొక్క సక్సెస్ అయినప్పటికీ కూడా కారణము గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొటెక్ట్స్ యూ. దేవుని యొక్క కృప నిన్ను రక్షిస్తుంది, నిర్మూలము కాకుండా చేస్తుంది. దేవుని యొక్క కృప కష్టాలు నీ జీవితంలో రాకుండా చేయదు, గాని వచ్చిన కష్టాలలోంచి మరలా నువ్వు తిరిగి నిలబడగలగడానికి, వచ్చినటువంటి శోధనలను జయించగలగడానికి, నువ్వు నాశనము కాకుండా నిర్మూలము కాకుండా ఉండడానికి దేవుని యొక్క కృప నిన్ను రక్షిస్తుంది. ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, దట్ ప్రొటెక్ట్స్ యూ. యోసేపు జీవితంలో దేవుని కృపే గనక లేకపోయింటే జోసెఫ్ ఫేస్డ్ బిట్రేయల్, మోసగించబడ్డాడు, ఫాల్స్ ఎక్యూజేషన్స్, నిందల పాలయ్యాడు, అండ్ ప్రిజన్, చెరసాల్లో వేయబడ్డాడు. బట్ గాడ్స్ హ్యాండ్ వాజ్ ఆన్ హిమ్ ఎవ్రీ డే. త్రూఅవుట్ హిస్ లైఫ్ గాడ్స్ హ్యాండ్ వాజ్ ఆన్ హిమ్. నథింగ్ కుడ్ స్టాప్ ద డెస్టినీ వాట్ గాడ్ ప్లాన్డ్ ఫర్ యూ. దేవుని కృపలో నువ్వు కొనసాగగలిగితే, ఆయన దయగలిగినటువంటి హస్తము క్రిందకు నువ్వు రాగలిగితే, గొయ్యి నీకు ఆశీర్వాదంగా మారుతుంది. సంతలో బానిస వలె నిన్ను నిలబెట్టింది కూడా నీకు ఆశీర్వాదంగా మారుతాయి. చెరసాల గోడలు నీకు ఆశీర్వాదంగా మారుతాయి. నీ మీద వేసిన నిందలు, అపనిందలు, ఇవన్నీ కూడా నీకు ఆశీర్వాదంగా మారతాయి. ఈ గొయ్యి దేవుడు యోసేపుకు సిద్ధపరిచినటువంటి సింహాసనము నుండి గొయ్యి అతన్ని తప్పించలేకపోయింది. బానిస బ్రతుకు సింహాసనము నుండి దూరం చేయలేకపోయింది. యోసేపు మీద వేయబడినటువంటి నిందలు యోసేపును ఆ సింహాసనము నుండి దూరం చేయలేకపోయాయి. కారణం ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్. నథింగ్ కెన్ స్టాప్ ద డెస్టినీ వాట్ గాడ్ ప్లాన్డ్ ఫర్ యూ if you are in the grace of God. The grace of God will always protects you. దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఉద్యోగ జీవితంలో మరి దగ్గర 11-12 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నేను తిరగాల్సి వచ్చింది ట్రాన్స్ఫర్ల ద్వారా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, గోవా, వెస్ట్ బెంగాల్, సిక్కిం, కేరళ, మరి పాండిచ్చేరి, దగ్గర 10-11 రాష్ట్రాలు. నా ఉద్యోగ జీవితంలో 20 సంవత్సరాల్లో దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా గానీ గాడ్స్ గ్రేస్ వాజ్ ఆన్ మీ. దేవుని యొక్క కృప నా మీద ఉంది. నేను మహారాష్ట్రలో ఉన్నా, నేను ఈస్ట్ ఇండియా, వెస్ట్ బెంగాల్లో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, సిక్కింలో ఉన్నా, కేరళలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏ రాష్ట్రంలో నేనున్నా కూడా, నేను అడుగుపెట్టు ప్రతి చోట కూడా దేవుడు నాకంటే ముందు ఆయన అడుగుపెట్టాడు. నేను అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా దేవుడు దీవించాడు. కంపెనీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేవుని యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్ protected me from unseen dangers, office politics, failures, wrong decisions. 20 సంవత్సరముల కాలములో దేవుని యొక్క కృప
మరి నన్ను ప్రతి ప్రదేశంలో కూడా రక్షించింది. కార్పొరేట్ పాలిటిక్స్ విషయంలో, ఆఫీస్లో ఉన్నటువంటి పాలిటిక్స్ విషయంలో, దేవుని పిల్లల మీద, ప్రభువును నమ్ముకున్న వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతల నుండి, వైఫల్యాల నుండి, తప్పుడు నిర్ణయాల నుండి, అనేకమైనటువంటి వ్యతిరేకతల నుండి దేవుని కృప 20 సంవత్సరాలు కూడా నన్ను కాపాడుకుంటూ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేదంటే ఎప్పుడో ఎందరో మరి వారి వారి ఉద్యోగ జీవితాలను మధ్యలోనే ముగించి వెళ్ళిపోయారు. కార్యమును ప్రారంభించువాడు, కొనసాగించువాడు, దానిని ముగించువాడు ఆయనే. దేవుని యొక్క కృపలో మనము కొనసాగగలిగినప్పుడు మరి దేవుని యొక్క కృప మనల్ని రక్షిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క కృప మనల్ని ప్రమోట్ చేస్తుంది, వర్ధిల్లింప చేస్తుంది, హెచ్చింప చేస్తుంది. మొదటిగా దేవుని కృప నిన్ను రక్షిస్తుంది. రెండవది, దేవుని యొక్క కృప నిన్ను ప్రమోట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రమోట్స్ యూ. ఇఫ్ యు టేక్ ద లైఫ్ ఆఫ్ Daniel's excellence came from God. Kings changed, kingdoms changed, but his favor remained. Praise the Lord, hallelujah. దానియేలు యొక్క ఆ విశేషమైనటువంటి జ్ఞానము దేవుని నుంచి అతను పొందుకున్నాడు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తము దానియేలు మీద ఉండుటను బట్టి రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, కాలాలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. కానీ దానియేలు అంతకంతకు 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 దానియేలు హెచ్చించబడ్డాడు, వర్ధిల్లాడు. దానికి కారణం ఏంటంటే రాజులు మారినా, రాజ్యాలు మారినా, పరిస్థితులు మారినా, కాలాలు మారినా దేవుని కృప దానియేలు మీద మారలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని కృప నిన్ను రక్షిస్తుంది. నీ వెళ్ళే ప్రతి ప్రాంతంలో, నీవు అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో దేవుని కృప నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను వర్ధిల్లింప చేస్తుంది. ఈ దేవుని కృప అనేది, దేవుని యొక్క సహాయం అనేది, ఈ మేలు అనేది, ఫేవర్ is not dependent on your company. Favor is not dependent on your managers. Favor is not dependent on external circumstances. Favor is dependent on God. Praise the Lord, hallelujah. ఈ కృప నీ కంపెనీని బట్టి మారిపోదు. దేవుని కృప నీ మీద ఉన్న అధికారులను బట్టి మారిపోదు. దేవుని కృప నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారిపోదు. నీ జీవితంలో మారనిది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క కృప. ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గ్రేస్, దేవుని యొక్క కృప పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గాడ్ విల్ లిఫ్ట్స్ యూ. దానియేలును ఎలా అయితే మరి గొర్రెల కాపర నుండి ఇజ్రాయేలు 12 గోత్రముల మీద రాజుగా చేశాడో, అలాగా నా యొక్క చిన్న జీవితంలో దేవుడు నన్ను హీ లిఫ్టెడ్ మీ అప్. రెండవది, దేవుని కృప ప్రొటెక్ట్స్ యూ, నిన్ను రక్షిస్తుంది. మూడవది, దేవుని కృప ప్రమోట్స్ యూ అండ్ ఇట్ ఎలివేట్స్ యూ. అంచెలంచెలుగా నువ్వు వర్ధిల్లడానికి దేవుని కృప, హిస్ ఫేవర్ విల్ నెవర్ చేంజ్. గాడ్స్ ఫేవర్, ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దానియేలు ఎంతగానో హెచ్చించబడ్డాడు. చూడండి, ఈ 20 సంవత్సరముల నా ఉద్యోగ జీవితంలో నా సక్సెస్ కు కారణం ఏమిటి? నా 20 సంవత్సరముల సక్సెస్ఫుల్ కెరీర్ కు
ఫలభరితమైనటువంటి నా ఉద్యోగ జీవితమునకు కారణం ఏమిటి అంటే, నేను దాన్ని 3 మాటల్లో చెప్పాలంటే, మొదటిగా హిజ్ ప్రెజెన్స్ గివ్స్ విజ్డమ్. దేవుని యొక్క సన్నిధి మనలో ఉంటే, దేవుని యొక్క ప్రెజెన్స్ ను మనము అనుభవించగలిగితే, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. ఆయన సమయోచితమైనటువంటి జ్ఞానముతో మనలను నింపుతాడు. కాలాలు మారుతున్నప్పుడు చిన్న ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, కొన్ని నెలలకి బ్రాంచ్ మేనేజర్ గా, మరి కొన్ని సంవత్సరాలకి రీజనల్ మేనేజర్ గా, మరి కొన్ని సంవత్సరాలకి డివిజనల్ మేనేజర్ గా, మరి కొన్ని సంవత్సరాలకి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా, మరి కొన్ని సంవత్సరాలకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా, ఇలా అంచెలంచెలుగా దేవుడు నన్ను మరి ఆ రోల్స్ కు తగినటువంటి జ్ఞానము ఆయన నాకు దయచేసాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Like Solomon prayed for wisdom, God equipped me for every challenge. నన్ను ఆయన జ్ఞానముతో దేవుడు నన్ను నింపాడు కాబట్టి ఈ 20 సంవత్సరములు నేను నా ఉద్యోగ జీవితాన్ని ఫలభరితముగా మార్చుకోగలిగాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కెరీర్. మొదటిది, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్స్ విజ్డమ్. బ్రాంచ్ మేనేజర్కు ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటి? రీజనల్ మేనేజర్ అయిన తర్వాత రీజనల్ మేనేజర్ ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటి? డివిజనల్ మేనేజర్ అయిన తర్వాత డివిజనల్ మేనేజర్కి అవసరమైనటువంటి జ్ఞానం ఏంటి? చిన్న పొజిషన్ లో ప్రారంభమయ్యి వందలాది కోట్ల రూపాయల బిజినెస్ ని హ్యాండిల్ చేయడానికి అవసరమైనటువంటి ఆ విజ్డమ్ తో నిన్ను నన్ను ఎక్యూప్ చేసేది ఎవరు అంటే, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. ప్రతిదినము కూడా మనము కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు, అది మన ఉద్యోగం, మన వ్యాపారం, మన వ్యాపకాలు, లేదా మన యొక్క వైవాహిక జీవితం, మన కుటుంబ జీవితం, సమస్తమును తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు గాడ్స్ ప్రెసెన్స్ విల్ గివ్స్ యూ విజ్డమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ మాట, నా ఉద్యోగ జీవితానికి సీక్రెట్ ఏంటి అంటే, హిజ్ ఫేవర్ ఓపెన్స్ డోర్స్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆ కృప, ఫేవర్ ఇస్ నాట్ ఎండ్, ఇట్ ఈస్ గ్రాంటెడ్. కృప మనం పొందుకోలేం, అది దయచేయబడుతుంది, మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కృపని. కాబట్టి ఎప్పుడైతే ఆయన కృపలో మనం ఉండగలుగుతామో, మెనీ డోర్స్ విల్ బి ఓపెన్డ్ ఫర్ యూ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. But all these doors are opened not by seeing my resume, not by seeing my qualities, not by seeing my qualifications. The doors which are opened throughout this 20 years is because of His grace. Hallelujah. By His grace. దేవుని యొక్క కృప. సో నా ఫలభరితమైనటువంటి ఉద్యోగ జీవితానికి కారణాలు, మొదటిగా హిజ్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. రెండవది, హిజ్ ఫేవర్ ఓపెన్డ్ డోర్స్ టు మీ. ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, మరి 20 సంవత్సరాల్లో కొన్ని కంపెనీలు మారాల్సి వచ్చినప్పుడు, ప్రతి కంపెనీలో కూడా నా తెలివితేటలను బట్టి, నా యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి నాకు డోర్స్ తెరవబడలేదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి డోర్స్ ఆర్ ఓపెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? ఆయన మన కొరకు ద్వారము తెరిచినప్పుడు దాన్ని మూయగలవాడెవడు? యెహోవా బాహువు చాచినప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది, నా ఉద్యోగ జీవితంలో మరి సీక్రెట్, రహస్యం ఏంటంటే, హిజ్ స్ట్రెంగ్త్ సస్టైన్స్ మీ. హిజ్ స్ట్రెంగ్త్ సస్టైన్స్ మీ. అదే ఈ రోజు మనం మూలవాక్యంగా చదువుకున్నాం, నీ సహాయము
నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విత్ మై గాడ్ ఐ కెన్ స్కేల్ ఏ వాల్. నా ఉద్యోగ జీవితంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలు, నేను హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితులు, సమస్యల గుండా, క్రైసిస్ గుండా నేను వెళ్ళినప్పుడు ఇక అయిపోయింది ఇక్కడతో నా జీవితం, దట్స్ ఆల్, ఇక మీదట నా ఉద్యోగ జీవితం లేదనేటటువంటి పరిస్థితులు నాకు వచ్చినప్పుడు నా చేయి పట్టుకుని నన్ను నడిపించిన వాడు, నన్ను బలపరిచిన వాడు, నాకు బలాన్ని ఇచ్చిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజు నేను సస్టైన్ అవ్వగలిగాను, సర్వైవ్ అవ్వగలిగానంటే దానికి కారణము హిజ్ స్ట్రెంగ్త్, హిజ్ స్ట్రెంగ్త్. సో ద 3 secrets of these 20 glorious years in my professional career are: one is his presence, which gives wisdom; his favor, which opens doors for me; and his strength sustained me. నేను నిలదొక్కుకోవడానికి, నిలబడడానికి దేవుని కృప నాకు ఎంతగానో సహాయమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన కృప మనకు తోడుగా ఉంటే, ప్రతిరోజు కూడా ఆయన సమయోచితమైనటువంటి జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటే, మనం ఎంతటి జటిలమైనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ కూడా, అందుకే భక్తుడు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దండము నీ దుడ్డు కర్రయు నన్ను ఆదుకొనను. ఎస్, when God is with me, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎన్నో సమస్యలు వచ్చాయి నా ఉద్యోగ జీవితంలో. ఇదిగో ఇప్పుడే నువ్వు ఓపెన్ యువర్ ల్యాప్టాప్ అండ్ పుట్ యువర్ రిజిగ్నేషన్ అండ్ గో. 2012వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక అధికారి నాతో అన్నటువంటి మాట, వేర్ ఆర్ యూ సార్? ఐఎమ్ ఇన్ ఆఫీస్. డూ యూ హ్యావ్ యువర్ ల్యాప్టాప్? ఎస్ సార్. ప్లీజ్ ఓపెన్ ద ల్యాప్టాప్, ఓపెన్ అవుట్లుక్, send a mail that you are resigning to your job right now, today itself, and today is your last working day. సమస్యల గుండా వెళుతున్నప్పుడు, శోధనలు గుండా వెళుతున్నప్పుడు, నిష్కారణంగా, నిర్హేతుకంగా శత్రువులు సైన్యము వలె వచ్చి మన మీద పడిపోయినప్పుడు, దేవుని సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ అధికారి అయితే ఇప్పటికిప్పుడే నువ్వు ఈ రిజిగ్నేషన్ మెయిల్ పెట్టి నాకు పంపించని చెప్పాడు, ఆ రాత్రి దేవుడు చేసిన అద్భుతం. ఒక మీటింగ్లో మేనేజింగ్ డైరెక్టర్కి, ఆ అధికారికి మధ్య ఏదో చిన్న ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చి మాటా పెరిగి ఆ రాత్రికి రాత్రి ఆయన ఫైర్ చేయబడ్డాడు. తెల్లారేసరికి ఏ అధికారి అయితే నన్ను నిర్మూలము చేయాలనుకున్నాడో ఆయనే నిర్మూలమైపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విత్ మై గాడ్ ఐ కెన్ స్కేల్ ఏ వాల్, విత్ మై గాడ్ ఐ కెన్ స్కేల్ ఏ మౌంటైన్. ప్రాకారములను నేను దాటగలుగుతాను దేవుని సహాయాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఈ 20 సంవత్సరాల యొక్క ఉద్యోగ జీవితంలో వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ మై జర్నీ అని ఆలోచించినప్పుడు, గాడ్ నెవర్ బ్లెసెస్ వితౌట్ ఎనీ పర్పస్. ఇఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ యువర్ సక్సెస్, బిహైండ్ యువర్ ప్రాస్పెరిటీ. యువర్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ is also your ministry ground to bless others, to lead with integrity, to lift the weak, to be a light in your organization. ఏ కంపెనీలో అయితే మనం పనిచేస్తున్నామో నమ్మకముగా, ఇంటిగ్రిటీతో మనం పనిచేస్తూ, ఒక నమ్మకమైనటువంటి నాయకుడిగా, ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడిగా ఆ కంపెనీలో ఉన్నవారికి మనము ఆశీర్వాదంగా ఉండడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మార్చడానికి, బలహీనులను లేపడానికి, నువ్వు పనిచేసే సంస్థకు ఒక వెలుగుగా దేవుడు నిన్ను ఉంచడానికి, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ యువర్ జర్నీ. దెర్ ఇస్ ఎ పర్పస్
బిహైండ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడున్నా ఆయన పర్పస్ను మనం ఫుల్ఫిల్ చేసేవారిగా ఉండాలి. ఆయనకు మనము దేవుని నామమునకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ కృపను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. 20 సంవత్సరములు నన్ను నడిపింది నీ కృప. నీ బలము నాకు ఆధారముగా, నీ కరుణ నాకు రక్షణగా, నీ కృప నా యొక్క ప్రగతిగా. ఈ 20 years of experience, Lord, you have carried me throughout 20 years. You have carried me for 20 years. Your grace has been my foundation. Your strength has been my support. Your favor has been my promotion. Thank you, Lord. ఎడబాయని నీ ప్రేమ కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా, 20 సంవత్సరాలు నా ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అంచెలంచెలుగా మీరు నన్ను హెచ్చించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ఉద్యోగ జీవితాన్ని ఆశీర్వదించి, నా వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించి, నా కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి, భార్యనిచ్చి, పిల్లలనిచ్చి, ప్రభు నీ కృపలో, నీ దయలో తండ్రి ఇంతవరకు వర్ధిల్లింపచేసి, దేవా, మరి బెంగళూరు మహానగరంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సొంత గృహాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పేరు పెట్టబడినటువంటి ఈ గృహము ఈ రోజు 2వ వార్షికోత్సవం జరుపుకుంటుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ మొదటి 20 సంవత్సరముల కంటే ఇక మీదట రాబోయే 20 సంవత్సరములు నైనా మహిమాన్వితముగా, మొదటి వాటి కంటే మించినవిగా మీరు ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ద నెక్స్ట్ 20 years విల్ బి గ్రేటర్ దాన్ ద పాస్ట్ 20 years, మై లార్డ్. గొప్పగా మీరు వాటిని ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, న్యూ టెరిటరీస్, న్యూ ఇన్ఫ్లుయెన్స్, న్యూ లీడర్షిప్, న్యూ ఫేవర్ అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. కొత్త అవకాశాలను బట్టి, కొత్త ప్రభావమును బట్టి, కొత్త నాయకత్వాలను బట్టి, దేవా, మీరు మాకు నేర్పించే నాయకత్వ లక్షణాలను బట్టి, మీ కృపను బట్టి, మీ మేలును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వాట్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ విల్ బి బిగ్గర్ దాన్ ఎనీథింగ్ యూ హ్యావ్ బీన్ సీన్ ఇన్ యువర్ లైఫ్. 20 సంవత్సరాలు చూసిన దానికంటే దేవుడు చేయబోతున్న కార్యములు గంభీరమైనవి, ఆశ్చర్యకరమైనవి.
ఇంతకు ముందెన్నడూ నీవు చూడని ఆశీర్వాదములతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ఈ 20 సంవత్సరముల నా ఉద్యోగ జీవితము, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ కెరీర్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ గ్రేస్ స్టోరీ. హల్లెలూయా. ఇది కేవలము ప్రభువా ఒక 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 ప్రయాణము మాత్రమే కాదు, ఆమేన్. అనుదినము నీ కృపతో సాగినటువంటి ప్రయాణం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. దేవా ఈ 20 సంవత్సరముల ప్రయాణము కృపతో సాగినటువంటి ప్రయాణము. ఈ 20 సంవత్సరముల యొక్క ఈ ప్రయాణము అనేకులకు తండ్రి ఇన్స్పైర్ చేసే విధముగా, అనేకులను నీ తట్టు త్రిప్పే విధముగా, ఒక గొప్ప సాక్ష్యముగా నీ సన్నిధిలో ఈరోజు ఉంచుతున్నాను తండ్రి. ఆమేన్. నా సాక్షి జీవితమును మీరు దీవించి ఆశీర్వదించి, ఆమేన్. let my testimony continue to bring glory to your name, my Lord. హల్లెలూయా. Let my testimony inspire many people, my Lord. ఆమేన్. ఒక సామాన్యుడిని, ఎందుకు పనికిరాని వాడిని పనికొచ్చే పాత్రగా మార్చింది నీ కృప. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అట్టి నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా 20 సంవత్సరముల ఉద్యోగ జీవితంలో ఆమేన్. ఈ 20th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుండగా, వర్క్ యానివర్సరీ, ఈ 2nd యానివర్సరీ తెహిలా గృహములో దేవా మరి మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా, మీ మేలులను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. రాజాకి రాజాని కొందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. హల్లెలూయా. ఎన్ని స్థుతులు చెప్పినా దేవా అయ్యా, ఇదిగో తండ్రి సన్నిధికి దేవా, మేము ఇదిగో తండ్రి ఎంత కృతజ్ఞత చూపినా దేవా, నీ రుణాన్ని తీర్చలేమయ్యా. నీ సహాయం వల్లనే దేవా అయ్యా, ఇదిగో తండ్రి ప్రాకారములు దాటగలం దేవా. Yes, Lord. అయ్యా ఇదిగో నీ హల్లెలూయా. సహాయం వల్లనే దేవా అవును తండ్రి. అయ్యా, ఇదిగో భీకర కార్యములు చేయగలం అవును దేవా. ప్రభువా. మా జీవితాల్లో చేస్తున్న దేవా బలపరచు అద్భుతాలను వాని బట్టి ఎదురు వందనాలు సమస్తము చెల్లిస్తున్నాను చేయగలం అయ్యా. తండ్రి. ఎంత మంచి దేవుడో Thank దేవా. you, Lord. అనుదినము దేవా నీ నూతన వాస్యలతో దేవా మా Amen. మీద చూపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా కొరకు అయ్యా ఎదురు ఎంత చూచు ఎంత వారు గొప్ప నూతన దేవుడు బలము అయ్యా, పొందుకుంటారు. ఎంతైనా నమ్మదగిన పక్షి దేవుడు రాజు అయ్యా. వలె రెక్కలు ఎంత చాచి మంచి పై దేవుడు పైకి దేవా. ఎగురుతారు. Yes, అయ్యా Lord. ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించు వారి Thank ఎడల you, దేవా Jesus. యెహోవా దయాళుడై ఉన్నాడంటున్నావు అయ్యా. Amen. అయ్యా Hallelujah. ఇదిగో తండ్రి తన వెదుకు వారి ఎడల దేవా అవును ఆయన దయ చూపే గొప్ప దేవుడు అవును అయ్యా. తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను వెతుకుతున్నప్పుడు దేవా, నీ Thank you, Lord. సహాయం మాకు దయచేస్తున్నప్పుడు Thank you, దేవా Jesus. అయ్యా, ఎంత కృపతో దీవెనతో దేవా ఆశీర్వాదంతో దేవా మమ్మల్ని స్థిరపరిచి దేవా బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో నిన్ను ప్రేమించు వారు దేవా అయ్యా, నీ కొరకు ఏర్పరచబడిన వారికి దేవా సమస్తము మేలు కలుగుటకే దేవా Amen. సర్వము సిద్ధపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించే దేవుడు ఎవరున్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి
అయ్యా పెంట కుప్ప మీద నుండి దేవా దరిద్రులను లేవనెత్తువాడు నీవే ఉన్నావయ్యా. థ్యాంక్ యూ అయ్యా లార్డ్. ఇదిగో తండ్రి, అయ్యా వారిని ప్రధానులతో థ్యాంక్ దేవా యూ నీ జీసస్. ప్రజల ప్రధానులతో కూర్చుబిడ్డబెట్టే గొప్ప దేవుడవయ్యా. అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్యా. అయ్యా ఇదిగో నీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవా, నీ అద్భుతాలను దేవా, అయ్యా నీ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఎదుగు వారి ఎళ్ళ దేవా, అయ్యా ఇదిగో వారికి ఎందుకు కృప చూపించే దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడివై దేవా, తన ఆశ కలిగిన ప్రాణాన్ని తన జీవిత కాలం అంతా దేవా నువ్వు తోడుండి నడిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే ఎత్తైన కొండకి దేవా ఎక్కించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృపతో దేవా ఆ బిడ్డని దేవా బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఆ దేవ ఇదిగో తండ్రి నీ కృపతోనే దేవా తన ఉద్యోగంలో స్థిరపరిచిన వాడానికి కొందనాలు ఎస్ లార్డ్. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దీనుడు ఎవడైతే దీనుడే నలిగి దేవా నీ వైపు చూస్తున్నాడో దేవా అటువంటి వారి మీద దేవా నీ కనుదృష్టి ఉంచుతానన్నావయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడు అయ్యా. అయ్యా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి పని చేసినప్పుడు దేవా అయ్యా జ్ఞాపకం ఉంచుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సూర్యోదయం నుంచి దేవా సూర్య అస్తం వరకు దేవా స్తుతిస్తున్నప్పుడు దేవా ఉన్నత సింహాసనం నుండి దేవా ఆకాశం నుండి భూమి మీద నుంచి దేవా వంగి చూచుచున్న దేవుడువే ఉన్నవాడవయ్యా. ఎస్ లార్డ్. అయ్యా ఇదిగో తండ్రి నీ కనుదృష్టి దేవా నీ దీన సేవకుడి మీద ఉంచినందుకు వందనాలు ఆమేన్. చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో దేవా. యెహోవాను స్తుతించుడి దేవా. అయ్యా ఇదిగో యెహోవాను స్తుతించువారు దేవా నూతన బలమును పొందుకుంటారు అంటున్నావయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవా పక్షి రాజు వలె దేవా రెక్కలు చాపి పైకి ఎగురుదురు థ్యాంక్ యూ అంటున్నావయ్యా. లార్డ్. అయ్యా ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవా నీ సహాయం కొరకు దేవా నీ కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవా నీ కృపతో దేవా ఎక్కలెంత ఎత్తైన కొండకి దేవా ప్రమోషన్ దయచేసి దేవా నువ్వు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా తనకొచ్చిన దేవా అడ్డుగోడలన్నిటినీ దేవా తొలగించిన వాడా ఇదిగో ప్రాకారములు దేవా దేవా ఇదిగో పడగొట్టి దేవా అయ్యా ఇదిగో ఉన్నత స్థానంలోకి దేవా నువ్వు నిలిపిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తన ఉద్యోగంలో వచ్చిన దేవా ఒడిదుడుకులను దేవా అన్ని విషయాల్లో దేవా సమస్యల్లో దేవా అయ్యా ఇదిగో అన్ని సమస్యల్లో దేవా పరిష్కారంగా దేవా నీ జ్ఞానాన్ని దయచేసి దేవా నీ దయలో మానవుల దయలో అధికారుల దయలో దేవా యజమాను దయలో దేవా వర్ధిల్లే కృప దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా యోసేపు జీవితంలో దేవా అయ్యా గోతిని ఆశీర్వాదకరంగా మార్చినట్లు దేవా ఇదిగో నీ బిడ్డ జీవితంలో దేవా తనకిచ్చిన ఉద్యోగంలో దేవా ఎస్ ప్రతి లార్డ్. సమస్యలోను దేవా ప్రతి పరిష్కారంలో దేవా నువ్వు ఆశీర్వదించి వర్ధిల్లి దేవా దేవా అంచెలంచెలుగా ఎదగడానికి సహాయం దయచేసిన వాడా యోసేపు వలె ఫలించడి కొమ్మ వలె చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్. మహోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు వలె ఇదిగో దేవా గొర్రెల దొడ్డులో నుంచి దేవా దావీదును ఎక్కడైతే దేవా అయ్యా ఎంత ఎత్తైన స్థానానికి ఎక్కించిన వాడా ఇస్రాయేలుకి రాజుగా చేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బిడ్డను కూడా ఇదిగో నీ దీనుడైన సేవకుడిని దేవా అయ్యా ఎక్కడంత ఎత్తైన కొండకి 7 రాష్ట్రాలకి దేవా యజమానిగా అధిపతిగా చేసిన వాడా నీకే వందనాలు థ్యాంక్ యూ లార్డ్. చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ ఇక ముందు జీసస్. కూడా దేవా ఇగో ఎక్కడంత ఎత్తైన కొండకి ఎక్కించబడుచున్నాను. అవును నీ ప్రభు. కృపతో వర్ధిలించమని అడుగుచున్నాను. నీ దయలో మానవుల దయలో యజమానుల దయలో దేవా అన్ని విషయాల్లో దేవా నీ బిడ్డను వర్ధిలింపజేయవచ్చున్నానయ్యా. కంపెనీని దీవించండి ఆశించబడుచున్నాను బలపరచబడుచున్నానయ్యా. అయ్యా రాజాది రాజా నీ సహాయాన్ని బిడ్డకు అనుగ్రహించబడుచున్నాను. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా మాకిచ్చిన ఇదిగో తండ్రి ఈ గృహాన్ని బట్టి వందనాలు ఎస్ లార్డ్. చెల్లిస్తున్నాను. అయ్యా ఈ టెహిలా గృహాన్ని నువ్వు అనుగ్రహించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ అనుగ్రహిస్తున్నప్పుడు దేవా ఎన్నెన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవా అవును ఈ ప్రభు. గృహాన్ని నిర్మించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి. అయ్యా అయ్యా ఇదిగో మమ్మల్ని ఈ గృహంలో స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ గృహంలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది స్తుతి గృహంగా మార్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ ఇది నీ లార్డ్. మందిరంగా చేసుకున్నందుకు వందనాలు అవును చెల్లిస్తున్నాను. ప్రభు. అయ్యా నీ ఆలయంగా దేవా ప్రతి దినము దేవా అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు దేవా నేను స్తుతించే గృహంగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా అయ్యా ఎంత మంచి దేవుడో దేవా ఈ గృహంలో అడుగు పెట్టువారు అందరినీ దేవా నువ్వు దీవించి ఆశించిన వాడానికి వందనాలు ఆమేన్. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆశీర్దింపబడిన వాడా లోపలికి రమ్మన్నట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి టెహిలా గృహాన్ని దీవించి ఆశ్రయించి దేవా వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దేవా Yes, Lord. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దయచేస్తున్నవాడా నీ కొందనాలు Thank you, చెల్లిస్తున్నా ఈ Jesus. గృహంలో దేవా ఇదిగో నీ సింహాసనం ఉంచినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా నీ స్తుతుల సింహాసనంతో దేవా ఇదిగో తండ్రి నీ అగ్ని సేవ దేవా అగ్ని కంచి వేసి దేవా ఈ గృహాన్ని వర్ధిలింపజేస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా ఇంకా ఇగోని మేలైన ఆశీర్వాదాలతో దేవా అయ్యా ఈ గృహం మీద నింపండి నీ సేవకుడు మీద Thank you, నింపడుచున్నాను Lord. Thank చేరి you, వచ్చిన ప్రతి Jesus. బిడ్డను దేవా నీ ఆత్మతో వర్ధిలింపజేయొచ్చున్నాను అయ్యా ఇదిగో విత్తిన వాక్యం దేవా బహుగా ఫలింపజేయొచ్చున్నాను అయ్యా ఇదిగో నీ విత్తిన వాక్యం దేవా సాక్ష్యాన్ని బట్టి దేవా అయ్యా ఇదిగో నీకే మహిమ ఘనత చెందే విధంగా దేవా అనేక హృదయాలకు కావాల్సిన దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆనందకరమైన తెప్పరిల్లగలిగే దేవా నీ మాటలతో దేవా ఆ సాక్ష్యం వర్ధిలింపజేయొచ్చున్నానయ్యా నీకే మహిమ తెచ్చే విధంగా దేవా అనేక హృదయాలు నీ వైపు తిప్పే విధంగా Lord. దేవా నీ సహాయం దేవా ఆ సాక్ష్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఫలింపజేయొచ్చున్నాను Amen. రావాల్సిన దీవెన ఆశీర్వాదాలతో దేవా ప్రతి ఒక్కరిని పడొచ్చున్నానయ్యా నీ కృపతో దీవెనతో దేవా ఇదిగో తండ్రి మా సంఘాన్ని దీవించి ఆశించండి విశాలపరచబడొచ్చున్నాను మా దేశాన్ని దీవించండి ఆశించబడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో ఎంతవరకు దేవా మా రానంతట్లో తోడుగా నడిపించిన వాడా ఇక ముందు కూడా దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలి ప్రార్థించి అడిగి నాన్న పరం తండ్రి ఆమేన్ Amen. Amen. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు 20 సంవత్సరముల నా యొక్క ఉద్యోగ జీవితమునకు 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తెహిలా గృహమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.